మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ మీ మొబైల్లో ఏదైతే మీకు ప్లే స్టోర్ అనేది ఉందో ఆ ప్లే స్టోర్ అనేది యాప్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. అది మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఫేస్బుక్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫేస్బుక్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్బుక్ అసలు ఎందుకు అనంటే ఈ ఫేస్బుక్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫొటోస్ మనము అప్లోడ్ చేయడానికి యూజ్ అవుతుంది. చాలా మందికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి అని తెలియని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అలా మనం ఏం చేస్తాము అంటే ఈ ఫేస్బుక్ అనేది ఓపెన్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది. ఈ స్క్రీన్ అనేది మనకి కనిపించిన వెంటనే మనం ఇక్కడ గ్రూప్స్ అని ఉంటాయి. ఈ గ్రూప్స్లో మనము గ్రూప్స్ అనేవి ఓపెన్ చేస్తాము. గ్రూప్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ గ్రూప్ అయితే కావాలో ఆ గ్రూప్ అనేది మనం సెర్చ్ చేసుకోవాలి. నాకు కావాల్సిన గ్రూప్ ఏంటి అంటే హర్ష సాయి గ్రూప్ అనేది నేను సెర్చ్ చేసుకొని ఇక్కడ హర్ష సాయి ఫర్ యూ తెలుగు ఇట్లా మనకి హర్ష సాయి గ్రూప్స్ ఎన్నో వచ్చాయి. వీటిలో మనకి ఏ గ్రూప్ అయితే ఓకే అనుకుంటే ఆ గ్రూప్ అనేది మనం ఓపెన్ చేసుకుంటాం. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా చూడండి, ఇక్కడ ఎన్నో గ్రూప్స్ వచ్చాయి, 1, 2 కాదు, చాలా గ్రూప్స్ అనేవి మనకు వచ్చాయి. ఇక్కడ మనకి పక్కన జాయిన్ అని కనిపిస్తుంది. ఈ జాయిన్ అని ఉన్న దాని పక్కన మనం క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ విజిట్ అని వచ్చింది. ఈ విజిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ గ్రూప్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ గ్రూప్ అనేది ఇలా కనిపిస్తుంది. చూడండి, ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. ఈ గ్రూప్ ని ఫాలో చేసిన వాళ్ళు కానీ ఇలా ఎంతో మంది ఇన్వైట్ చేసిన వాళ్ళు కానీ జాయిన్ అయిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ గ్రూప్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక గ్రూప్ ఓపెన్ చేశాను. ఈ గ్రూప్ ఓపెన్ చేసిన తరువాత మనకి ఇక్కడ రైట్ సంథింగ్ అని కనిపిస్తుంది. పక్కన నా ప్రొఫైల్ అనేది ఉంది. ఇక్కడ ఈ గ్రూప్ అనేది నేను ఓపెన్ చేసిన దేనికి అంటే ఈ ఫోటో మనం అప్లోడ్ చేయాలి. ఈ గ్రూప్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తాము. ఇక్కడ రైట్ సంథింగ్ అని ఉంది, దాని మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ మనకి క్రియేట్ ఏ పబ్లిక్ పోస్ట్ అని ఒకటి ఉంది. ఇట్లా మనకి యాడ్ టు యువర్ పోస్ట్ అని ఉంది. నాకు కావాల్సింది ఇక్కడ యాడ్ టు యువర్ పోస్ట్. దాని మీద నేను క్లిక్ చేసిన వెంటనే ఫోటో వీడియో అని కనిపిస్తుంది. ఈ ఫోటో వీడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, యాడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని, ప్లస్ మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి గ్యాలరీ అనేది ఓపెన్ అయింది. గ్యాలరీ ఓపెన్ అయింది. వీటిలో మనకి ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటో అనేది మనం ఎంచుకుంటాము. మనకి ఏ ఫోటో కావాలో చూసుకొని చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకొని ఏ ఫోటో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫోటో అని అనుకుంటామో ఆ ఫోటో అనేది మనము తీసుకుంటాము. ఆ ఫోటో అనేది మనం యాడ్ చేసుకుంటాము. అది ఇక్కడ చూడండి, నేను ఏ ఫోటో అయితే నేను పెట్టానో సేమ్ అదే ఫోటో ఇక్కడ వచ్చింది. ఒక్క నిమిషం ఉండండి. ఈ ఏ పిక్ అయితే నాకు కావాలో నేను ఆ పిక్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న దగ్గర క్రియేట్ ఏ పబ్లిక్ పోస్ట్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ నేను ఎనీవన్ ఇంట్రెస్టెడ్, ఇక్కడ మనం ఏదైనా సరే టైప్ చేసుకోవచ్చు. అది ఇది అనేది కాదు, ఏదైనా సరే మనం టైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎనీవన్ ఇంట్రెస్టెడ్ అని పెడుతున్నాను. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కాల్ మీ అని పెడుతున్నాను. నేను కాల్ మీ అని పెట్టి నా నంబర్ అనేది నేను పెడుతున్నాను. కాల్ మీ దిస్ నంబర్ అని పెట్టి నేను ఇక్కడ నా నంబర్ పెడుతున్నాను. నంబర్ పెట్టాను. ఇక్కడ ఈ పోస్ట్ అనేది చూసిన ప్రతి ఒక్కరూ కూడా మనకి కాంటాక్ట్ అనేది అవుతారు. చాలా మందికి ఫోటో అనేది ఎలా అప్లోడ్ చేయాలని చాలా మంది చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నేను ఇది ఎలా అయితే అప్లోడ్ చేశానో సేమ్ అలానే వాళ్ళు ఈ వీడియో అనేది చూసి వాళ్ళు కూడా అలానే అప్లోడ్ అనేది చేసుకుంటారు. ఇట్లా ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కాల్ మీ అనే నంబర్ అని మనం పెడితే మన పోస్ట్ అనేది చూసిన ప్రతి ఒక్కరూ కూడా మనకి కాంటాక్ట్ అవుతారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని చాలా మంది మనకి కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనకి యాడ్ టు యువర్ పోస్ట్ అని ఉంది. నేను ఇక్కడ నా నంబర్ కూడా పెట్టాను. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కాల్ మీ దిస్ నంబర్ అని పెట్టాను. నా ఫోటో కూడా పెట్టాను. ఇక్కడ పోస్ట్ అని ఉంది. ఈ పోస్ట్ అనేది మనం క్లిక్ చేస్తే ఆ గ్రూప్లోకి ఆ పోస్ట్ అనేది వెళ్తుంది. ఆ గ్రూప్లోకి పోస్ట్ అవుతుంది. ఈ పోస్ట్ అనేది సేమ్ ఈ ఫోటో నేను ఎలా అయితే అప్లోడ్ చేశానో సేమ్ అలానే మనం ప్రతి ఒక్క గ్రూప్లో కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, జస్ట్ నౌ ఇప్పుడు నేను పెట్టిన ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయ్యింది. ఈ గ్రూప్లో పోస్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఎంతో మంది ఎన్నో పోస్టులు అనేది అప్లోడ్ చేశారు. చాలా మంది చేస్తూ ఉన్నారు కూడా. ఇట్లా మనం అనేది హర్ష సాయి గ్రూప్స్లో ఎన్నో గ్రూప్స్, పర్టికులర్గా ఈ గ్రూప్ అనేది ఏది కూడా లేదు, ఎన్నో గ్రూప్స్ మనం అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెట్టిన పోస్ట్ అనేది పోస్ట్ అయిపోయింది, కంప్లీట్ కూడా అయ్యింది. పోస్ట్ అనేది పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఫోటో అనేది ఎలా అయితే అప్లోడ్ చేశానో సేమ్ అలానే మనం ఎన్నో గ్రూప్స్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి మీరు ఎలా అయితే సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే చేశానో మీరు కూడా సేమ్ అలానే ఈ ఫొటోస్ అనేది అప్లోడ్ చేసుకొని ఇంకొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్